హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ దవే సౌజన్య. ఇవాళ వచ్చేసి నేను లంచ్లోకి అప్పడాల పిండి కలుపుతున్నాను ఫ్రెండ్స్. అప్పడాల పిండి ఏంటి అనుకుంటున్నారా? మనం మినపప్పు గుండు ఉంటుంది కదా, అది మనం మరబట్టించేసుకొని ఇంట్లోనే అప్పడాల పిండి తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో తింటే. దీంతో అప్పడాలు కూడా చేసుకోవచ్చు. ఇందులోకి వచ్చేసి ఇదిగోండి, పిండి ఇంత వేసేసుకోవాలి. ఇది మనకి నెల రోజులైనా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఉప్పు, కారం, నువ్వు నూనె, ఇంగువ కరెక్ట్గా సమపాలల్లో వేస్తే మనకి ఇది నెల రోజులైనా ఉంటుంది. కొంతమంది పచ్చిపిండి అన్నంలో పెట్టుకొని తింటారు, లేదంటే ఉండలు కూడా నూనెలో వేయించుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అప్పడాల పిండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పిండిలోకి ఇంగు తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి ఉప్పు, కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు కారం, 1 స్పూనున్నర ఉప్పు వేసుకున్నా. వచ్చేసి మనం ఇందులోకి నువ్వుల నూనె తీసుకోవాలి. కొంచెం నువ్వుల నూనె చేతికి రాసుకొని ఈ పిండిలో కూడా వేసేసుకొని కలుపుకుంటే మనకి చేతికి అంటుకోకుండా వస్తుంది ఫ్రెండ్స్ పిండి అనేది. కొంచెం వాటర్ కలుపుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఇదంతా కలిపేసుకోవాలి మనం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఈ అప్పడాల పిండి మనం ఇంకొంచెం ఎక్కువ కలుపుకున్నామంటే ఇవి ఒత్తి మనం చపాతీలో ఒత్తినట్టు ఒత్తి అప్పడాలలాగా కూడా చేసుకొని ఎండబెట్టుకుంటే మనకి ఇంట్లోనే హెల్తీ అయిన అప్పడాలు కూడా తయారవుతాయి. సమ్మర్లో అయితే బాగా త్వరగా ఎండిపోతాయి కదా ఫ్రెండ్స్ అప్పడాలు అనేటివి. ఇప్పుడైతే వానాకాలం కాబట్టి మనకి ఇవి ఎండుతాయో లేదో డౌటేను. ఇట్లా మనం కొంచెం నూనె వేసేసుకోవాలి. నువ్వుల నూనె వేసుకొని వాటర్ వేసేసి కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను నువ్వుల నూనె వేసేసుకున్నాను. చేతికి కూడా నూనె రాసేసుకున్నాను కదా. ఇది ఇప్పుడు మనము మొత్తం నూనె వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని వాటర్ వేసి కలిపేసుకోవాలి. ఇది మనము కొన్ని చోట్ల చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా ఈ ఉండలు చేసి పెట్టి సేల్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. 10 రూపీస్, 20 రూపీస్ అని చూశాను నేను ఇవి. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ తీసుకున్నాను. వాటర్ కొంచెం వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలిపామో అలా కలిపేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కలిపేసుకున్నాను. కొంచెం గట్టిగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో కొంచెం పైన నువ్వుల నూనె వేసుకొని కలిపేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నువ్వుల నూనె వేసేసుకున్నాను. వేసేసుకొని ఇది మొత్తం మనం ఇట్లా ఇచ్చేసేసుకొని ఇంకొంచెం గట్టిగా ఉంటే మన రోట్లో వేసి కూడా వేసి దంచుకుంటే బాగుంటుంది. మీకు ఇట్లా పచ్చి తినాలని ఇష్టం లేకపోతే కొంతమంది నూనెలో వేయించుకొని తింటారు ఫ్రెండ్స్ వాళ్ళు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. ఛానల్ స్టార్ట్ చేసి 4-5 మంత్స్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి.